ఇది వాళ్ళు చెప్పేది. అలాగే మేము కడపలో కానీ ఇంక మిగతా చోట్ల కానీ ఇక్కడ స్టీల్ పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉంది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిఫైనరీలు పెడతామని చెప్పి పరిశీలిస్తున్నాం, చూస్తాం అని చెప్పి మనకి ఇక్కడ పేపర్ మీద మాట. మహారాష్ట్ర ప్రభుత్వానికి కొంకణ్ ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ రిఫైనరీ కోసం చర్యలు చేపడతా ఉన్నారు పెట్టడానికి. ఇది వాళ్ళకి మనం చేసేది. మనకేమో పేపర్లో పక్క రాష్ట్రాల్లో వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇది వాళ్ళు చేసేది మనకి. కాంగ్రెస్ నాయకులు ఇస్తామని చెప్పి కొన్ని సంవత్సరాలు నాంచి కొన్ని వందల మంది బలిదానాల తర్వాత తెలంగాణ ఇచ్చారు. మీరు సెపరేట్ స్టేటస్ తెస్తామని చెప్పి ఈరోజు మొండి చేయి చూపిస్తున్నారు. మీరు ఇలా ప్రజలను వంచే కాడికి మీకు అండగా మేము నిలబడ్డ భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటి? భారతీయ జనతా పార్టీ నాయకులకి చెప్తున్న, రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి, దయచేసి మమ్మల్ని మోసం చేయొద్దు, మా మనోభావాలతో ఆడుకోవద్దు, మా ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు. మీరు ఇవ్వాలి, ఇవ్వకూడదు అనుకుంటే చెప్పండి, మేము మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వం. మేము దానికి ఎలా స్పందించాలో మేము దాని తగు రీతిలో స్పందిస్తాం. కానీ మీరు దయచేసి మీరు ఈ అంకెల గారడితోటో మీ మాటల గారడితోటో దయచేసి దీన్ని వంచకండి, ప్రజల్ని వంచకండి. మీరు విషయాల్ని నాంచి వస్తువులు మెత్తపడతాయేమో కానీ మీరు ఇలాగే మోసం చేసి నానిస్తే మా ప్రజల హృదయాలు, మా మనసులు గట్టిపడతాయి. గట్టిపడ్డ మనసులు ఎలాంటి స్థాయికైనా వెళ్తాయి. దయచేసి కేంద్ర నాయకులు కానీ, వారిచ్చిన స్పెషల్ ప్యాకేజీని అప్రిషియేట్ చేస్తున్న రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ దీన్ని గుర్తించాలి. ప్రజల్లో కోపతాపాలు, భావావేశాలు స్థాయి పెరిగే దాకా దీని విషయాలు తీసుకురాకండి. దయచేసి దీన్ని ఇప్పుడే సరిదిద్దండి. నిజంగా వీళ్ళు రాష్ట్రానికి మనకి ఇచ్చేసాయని ఉండుంటే 10 సంవత్సరాల క్రితమే మన అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ వస్తుందని చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీ చూస్తున్నామని చెప్పారు. చేస్తామని చెప్పి ఎక్కడి దాకా తీసుకొచ్చినప్పుడు ఎప్పటికి ఇస్తారు? ఇక్కడున్న 14 ఏళ్ల పిల్లోడు మనవడు వచ్చేవరకు ఇస్తారా మీరు? అప్పుడా మీరు ఇచ్చేది? ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు తెస్తారు? మాటలు చెప్పి విని అలిసిపోయాం మేము. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేయిస్తారు? అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా? మీకు తప్పు అనిపించట్లేదా? మీకు ప్రజల్ని వంచిస్తున్నారని మీకు అనిపించట్లేదా? మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికలకు మేమేం చేయాలో మాకు బాగా తెలుసు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దయచేసి దీన్ని గుర్తించవలసిందిగా మేము పదే విజ్ఞాపన చేస్తున్నాం. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి. ఇందులో ఇంకో అంశం ఉంది. దుగ్గరాజపట్నంలో మేజర్ పోర్ట్ ఇస్తామని చెప్పారు. నేను అడిగిన నిపుణులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేజర్ పోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇస్తాం అని చెప్పారు. చూస్తా ఉన్నారు. అది కూడా ఫీజిబిలిటీని బట్టి ఒక అంచనా వేసి కుదిరితే అని.
ఆ నిపుణులు నాతో అంద ఏంటంటే ఒక మేజర్ పోర్ట్ కట్టాలి అంటే కాండ్లా లాగా వైజాగ్ లాగా ఇట్ షుడ్ బి అండర్ ద పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉండాలి. పోర్ట్ ట్రస్ట్ యాక్ట్ ఉంది 1963లో చేసిన యాక్ట్, దాని ప్రకారం ఇవ్వాలి. ఇది కూడా కంటి తుడుపు చర్య. యాక్చువల్గా ఇది వాస్తవ రూపం దాల్చేది కాదు. ఇది కేవలం వారి జేబులు నింపుకోవడానికి, ఎవరి జేబులు నింపుకోవడానికి, కానీ ఇది నిజంగా వాస్తవ రూపం దాల్చే ప్రాజెక్టు కాదు. అలాగే ఎయిర్పోర్ట్స్ విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, తిరుపతిలో కానీ కడతా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం కానీ, విజయవాడకు కానీ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్స్ కావాలంటే భూమి కావాలి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నిధుల కొరత ఉంది అంటున్నారు. కేంద్రం ఏమంటుందంటే మీరు భూమి ఇస్తే కానీ మేము ఎయిర్పోర్ట్లు స్ప్రెడ్ చేయం, కన్స్ట్రక్ట్ చేయలేము, కట్టలేము అంటారు. ఇది ఎలా ఉందంటే పిచ్చి కుదిరితేనే పెళ్లి, పెళ్లి కుదిరితేనే పిచ్చి. ఎప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అంటే ఎప్పటికీ జరగ ఒక లూప్లో తిరుగుతూ ఉంటాయి ఇవి. అలా ఉంది. అలాగే నేషనల్ హైవేస్లో మేము మీకు ఇస్తాం, ఇన్ని వేల కోట్లు, 25,000 కోట్ల రోడ్లు వేస్తామంటే ఆ నిపుణులు నాకు చెప్పింది ఏంటంటే నేషనల్ హైవే పాలసీ ప్రకారం ఏ రాష్ట్రమైనా కేంద్రం తన రోడ్లు వేసుకుంటూ వెళ్తుంది, దానికి మనకు సంబంధం లేదు. వాళ్ళకి నిజంగా చెయ్యాలి మీ రాష్ట్రానికి అంటే రాష్ట్ర హైవేస్ని, స్టేట్ హైవేస్ని కానీ వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితే, ఆ డబ్బు వాళ్ళు పెట్టగలిగితే అప్పుడు నిజంగా దీంట్లో పెట్టొచ్చు. కానీ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు వేసిన రోడ్లు వేస్తూ మీ రాష్ట్రంలో కూడా వేస్తూ దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద పెట్టడం అనేది ఇది మోసం చేయడం అని చెప్పారు నాకు వాళ్ళు. నేను అనంతపురం పరిస్థితులు నాకు బాగా తెలుసు, రాయలసీమ పరిస్థితులు బాగా తెలుసు. నేను ఎక్కడ పుట్టానో, ఏ కులంలో పుట్టానో, ఏ మతంలో పుట్టానో, ఏ ప్రాంతంలో పుట్టానో నా అనుమతి లేదు, నేను పుట్టానంతే. కానీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా నాకు అందరూ సమానం, నేను అందరి కోసం నిలబడతాను, నేను అందరి కోసం పోరాటం చేస్తాను. మన రాయలసీమకి రాసుకోవడానికి పేజీల 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 చరిత్ర ఉంది. తాగడానికి గుక్కెడు నీరు లేదు, పంట తడపడానికి గుక్కెడు నీరు లేదు. ఈ ప్రాంగణానికి, ఈ సభా వేదికకి కల్లూరి గారి పేరు పెట్టినందుకు, కల్లూరి గారి పేరు పెట్టడం, తరిమల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే వాళ్ళిద్దరూ మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడల మీద చూసేవాడిని తాకట్లో భారతదేశం అని. నాకు అర్థమయ్యేది కదా, చదువుకుంటూ వెళ్ళేవాడిని. నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు అడిగి ఏంటంటే మా నాన్న ఒకరోజు పుస్తకం ఇచ్చారు, తాకట్లో భారతదేశం అని. ఈ రోజున ఆ పుస్తకం ఎంత విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి చాలా సత్యాలు చెప్తుంది. మన వనరులు, మన జాతీయ, మన ప్రకృతి సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి. కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకు రావటం కాదు. మన సంపదని, మన కష్టం, మన సంపద, మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా మనం డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అట్లా అయిపోయింది. అది ఆ పుస్తకం తాలూకు సారాంశం. బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాల వల్ల అని చెప్పి 1970లో రాసిన పుస్తకం అదే ఆయన ఈరోజు బతుకున్నట్టు ఎలాంటి పుస్తకం రాసేవాళ్ళు, ఈ జరుగుతున్న రాజకీయ దోపిడీకి ఆయన ఏం మాట్లాడేవాళ్ళు మనం ఊహించలేం. అలాగే కల్లూరి గారు ఈరోజు ఇంత మాత్రం మనకు అనంతపురంలో విద్యాలయాలు ఉన్నా వాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ కల్లూరి గారు. నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆశించకుండా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి. అందుకని వాళ్ళిద్దరి స్ఫూర్తి ఉన్నందువల్ల వాళ్ళిద్దరికి పేరు పెట్టాం. నేను ఇప్పుడు దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్లో పెట్టాను తప్ప ఇంకెక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా. నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను.
గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు, కానీ పోరాటం అయితే చేస్తాను. ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను. ఓట్లు వేయండి, ఓట్లు వేయకపోండి, నా చిత్తశుద్ధి. నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను. మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు. నేను మటుకు మీకు ఎప్పుడూ అండగా ఉంటాను. అందుకనే మన అనంతపురం సమస్యలో భాగంగా చాలా మంది నిపుణులతోటి జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లా ఈ వేదికతోటి నేను కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. వీరిలో శ్రీ దేశాయి రామిరెడ్డి గారు, బికే నారాయణ రెడ్డి గారు, జంగటి అమర్నాథ్, పూల వెంకటరమణ, వికే సుధీర్ రెడ్డి, పాణ్యం సుబ్రహ్మణ్యం ఇలాంటి పెద్దలు, అనంతపురం జిల్లా కోసం కన్నీరు కార్చే పెద్దలు వీళ్ళు. వారి కన్నీళ్లు చూశాను. ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పడ్డ తపను చూశాను. ఎక్కడెక్కడికో నీళ్లు ఉన్నాయి, నదులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కానీ మా పంటలు తడుపుకోవడానికి నీళ్లు లేవు. ఇక్కడ బళ్ళారటి వెళ్ళిపోయింది కర్ణాటకకి. ఆ రోజు నుంచి మాకు శాపం. ఇప్పుడు ఒక ప్రకృతి శాపం ఉంది, మా రాజకీయ నాయకుల శాపం కూడా ఉంది. మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో పుట్టి మాకు నిలబడలేని రాజకీయ నాయకులు ఉన్నారు. నేను దీనికోసం వాళ్ళకి ఒకటే చెప్పాను, మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే, మీ అందరూ వస్తానంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని, మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దాకా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను దానికి అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం, ఎంత కరువు కొరల్లో చిక్కుకుపోతున్నాం. ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా? కరువు వల్ల. నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా అనంతపురం వలస కూలీలు చూస్తాను. ఇక్కడ భూమి ఉండి కేవలం నీరు లేక కరువులతో వెళ్ళిపోయి రకరకాల వృత్తుల్లో ఆత్మగౌరవం చంపుకొని బతుకుతూ ఉన్నారు. వాళ్ళ ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అవి కూడా చెప్పారు నాకు. ఇవన్నీ కేవలం మా రక్షణ, మా అనంతపురం నుంచి మేము రావటం వల్ల మేము వల్నరబుల్ అయిపోయాం. మాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అంటే నేను వాళ్ళకి, నాకు నిజంగా అంత శక్తి ఉండుంటే ఈ కరువు కోసం ఏదైనా చేశామండి. కానీ ఈ అనంతపురం కరువు గురించి నేను కొంతమంది రైతాంగ నిపుణులతో మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా స్వరాజ్ అభియాన్ శ్రీ యోగేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు నడిపేది ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి, చాలా సంపన్న వర్గాలన్నిటికీ లాబీలు ఉన్నాయి. కానీ సగటు రైతుకి, సగటు కూలీకి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ తరఫున పోరాడే లాబీలు లేవు. నేను వారికి అదే చెప్పాను, మీరు భారతదేశంలో ఉన్న రైతుల కోసం మీరందరూ కలిసి నడుద్దామంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి నేను మీకు ఎప్పుడు ముందుంటాను, కలిసి మీకు పనిచేద్దామంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను నటుడి వీటన్నిటికంటే కూడా నేను రైతుని, చిన్న కమత రైతు. నేను కూలి పని చేస్తాను, పొలం పని చేస్తాను. నీళ్లు లేక చెట్లు ఎండిపోతుంటే కన్నీరు కార్చేవాడిని. అంతగా నాకు తెలుసు అనంతపురం జిల్లా రైతుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. పచ్చని చెట్లు మలమలమాడిపోయి ఎండిపోతుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకనే నేను మీకోసం ఈ సమస్యని జాతీయ స్థాయి నాయకులకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక రైల్లో ఈ జిల్లా, మన అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ వ్యక్తులతో కలిసి మీరందరూ వస్తారంటే మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను ఢిల్లీకి. అక్కడ ప్రధానమంత్రి గారికి, మిగతా జాతీయ స్థాయి నాయకులకి, అలాగే రైతులకు అండగా నిలబడే శ్రీ యోగేంద్ర యాదవ్ లాంటి గారి వ్యక్తులతోటి మన సమస్యను చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసి ఉండాల్సింది? ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి?
తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా? తాత్కాలిక చర్యలే అవి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ఒక సత్యసాయిబాబా రావాలా తాగునీటి అవసరాలు తీర్చడానికి? స్పెయిన్ నుంచి వచ్చిన దివంగత శ్రీ పెరీరా గారు కావాలా ఇక్కడ అవసరాలు తీర్చడానికి? ఎక్కడో బెంగాల్లో పుట్టి ఇక్కడ ఈ రొడ్డం మండలంలో ఉండి టింబక్టు ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మేరీ జాన్ అండ్ గంగూలీ అని వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు. కేవలం ఇక్కడ కరువు చూసి ఒక జపనీస్ శాస్త్రవేత్త ముసునోబు ఫుకుఓకా ఆయన స్ఫూర్తితోటి, ఎమర్జెన్సీలో పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి, పాలేకర్ రైతుల పాలిటి దైవం పాలేకర్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఎడారిని ఈ రోజున ఎంతో కొంత బాగు చేయిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రభుత్వాలకి పట్టిన బాధ్యత ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలవు. ఒక సత్యసాయిబాబా కానీ ఒక శ్రీ పెరీరా గారు కానీ ఒక ఇండివిజువల్స్ ఒక వ్యక్తులు చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవో నాకు అర్థం కాలేదు. ఇక్కడున్న మనకి సమకాలీన రాజకీయ వ్యవస్థ, సమకాలీన రాజకీయ నాయకులు వారి లబ్ధి వారి సమస్యలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని ఏనాడు పోలేదు. అందుకనే ఈ రోజున మనకి అనంతపూర్లో కరువు, దుర్భిక్షం, అది మన సమస్యలు. జనసేన పార్టీగా నాకు నటుడిగా ఆనందం లేదు. సినిమాలు ఆడొచ్చు ఆడకపోవచ్చు, కానీ నాకు నిజమైన ఆనందం కలిగేది సమస్యల్ని పోరాటం చేస్తున్నప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుద్ది. మీకు అండగా నిలబడగలిగినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. అలాగే నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించినంత వరకు నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు, కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను. మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్ జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు, ఏమేం చేశారో నాకు తెలియదు, కానీ మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ బిడ్డగా నేను మన కరువుని, మన దుర్భిక్షం మీద రకరకాల సమూహాలతోటి శాస్త్రవేత్తలతోటి కలిసి ఎన్ని రకాలుగా ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాను. దానికి ఈ రోజు నేనేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మిమ్మల్ని ఆకట్టుకోవడానికో చెప్పట్లేదు. నాకు గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను. నేను వచ్చే సంవత్సరంలో నా పార్టీ కార్యాలయం అనంతపురం నుంచి ప్రారంభిస్తాను. ఖచ్చితంగా 2019లో పోటీ చేస్తాను. అది ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, నాకు ఏ ప్రభుత్వం ఏ పార్టీ మీద నాకు వ్యతిరేకత లేదు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి నా సూచనలు కూడా ఏంటంటే, ఇన్ని రకాలుగా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఇన్ని లోపాలున్న స్పెషల్ ప్యాకేజ్ని మీరు ఎందుకు ఏ స్థాయిలో దాన్ని మీరు ఆమోదించారు? మనకు రావాల్సిన వాటానే డెవల్యూషన్ మెథడ్లో మనకు రావాల్సిన వాటానే మనకిచ్చి మనకు రావాల్సిన దాని మీదే చిన్న కవర్ కప్పి మనకి ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏ రకంగా మెచ్చుకుంటారు? ముఖ్యమంత్రి గారిని కూడా నేను అడిగేది, చంద్రబాబు గారిని, వారు మనకు రావాల్సిన వాటాను ఇస్తే దాన్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని సమర్థించుకుంటారు నాకు అర్థం కావట్లేదు. దానికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి ప్రజలకి నేను కోరుకుంటున్నాను.